Okay, well, good evening, Arafi. This is Vamsi. Today we'll discuss about the topic తెలంగాణ టీఎస్ ఆ టీజీగా ఇప్పుడు కన్వర్ట్ చేశారు, మీకు అర్థం అవడం కోసం రాశాను. డీసెట్ 2025 నోటిఫికేషన్ ఎప్పుడు సార్? ఇక్కడ చూడండి, మనకు డీసెట్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. డీసెట్ అంటే మన టీటీసీకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. టీటీసీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంజనీరింగ్ చేయాలని అనుకో, దానికి ఎంసెట్ ఉంటుంది. నువ్వు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నువ్వు బీఈడీ చేయాలనుకుంటే ఎడ్సెట్ అని ఉంటుంది. లా చేయాలనుకుంటే లా సెట్ ఉంటుంది. అలాగే మనం టీటీసీ చేయాలనుకుంటే 2 years కోర్సు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత టీచర్ అవ్వాలనుకునే వాళ్ళు మనకు డీసెట్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే కంపల్సరీ టీటీసీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే వితౌట్ ఎంసెట్ కూడా నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. వితౌట్ నీట్ కూడా నువ్వు ఎంబీబీఎస్లో 80 lakhs 1 crore అమౌంట్ కట్టి కంపల్సరీ జాయిన్ అయిపోవచ్చు. లా కూడా ఆ విధంగా చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మన టీటీసీ విధంగా చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. క్వాలిఫైడ్ ఎవరైతే డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే టీటీసీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఈ డీసెట్ అనేది కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. వితౌట్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నువ్వు టీటీసీ చేయడానికి ఛాన్స్ లేదు. ఈ డీసెట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అది ఎప్పుడు ఉంటుంది సార్ నోటిఫికేషన్? ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకునే బదులు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2 months ఉంటుంది, 2 months 3 months. ఇక్కడ సిలబస్ చూడండి, జీకే అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ కంపల్సరీ నువ్వు ఇంటర్మీడియట్ వరకు చదివింటే వీటి మీద ఐడియా ఉంటుంది. జీకే అనేది కొత్తగా ఉంటుంది. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది కూడా మన కొత్త సబ్జెక్ట్స్ అనమాట. ఇవి జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ 6 to 10th వరకు ఉంటుంది మొత్తం ఈ సిలబస్. 6 to 10th వరకు మొత్తం చదివితే కానీ ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోదు. మనకు 2-3 monthsలో పాసిబుల్ అవుతుందంటే పాసిబుల్ కాదు. అందుకే మేము ఏం చేస్తామంటే ఇక్కడ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాను. మనకేంటంటే మా దగ్గర ఇప్పుడే చెప్తాను వినండి, 2 months 3 monthsలో కోచింగ్ ఇస్తారా సార్ అంటే మా దగ్గర 2 months 3 months ఉన్నాక కోచింగ్ వచ్చే వాళ్ళు 90% ఉంటారు మ్యాక్సిమం. ఎవరో ఒక 6 months 9 months ముందు ప్రిపేర్ అయ్యేది చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర వచ్చే కేటగిరీస్ ఒక 3-4 types ఉంటారు. కొందరు మాకు క్వాలిఫై అయితే చాలా అనుకునే వాళ్ళు ఉంటారు, మాకు స్టేట్ ర్యాంకులు కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, మాకు లేదు సార్ మాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలనే వాళ్ళు ఉంటారు, లేదు సార్ మేము ప్రైవేట్లో జాయిన్ అవుతాం, మేము ఇన్ కేస్ కాలేజ్ వెళ్ళకుండా మేనేజ్ చేసుకుంటాం అనే వాళ్ళు ఉంటారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయినా కూడా మా దగ్గర టైంను బట్టి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు 9 months 1 year వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపరేట్ మొత్తం A to Z కంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాం. మీకు కూడా A to Z కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. కానీ ఆ 2 monthsలో 3 monthsలో 1 monthలో 15 daysలో ఎంతైతే టైం ఉంటుందో దాన్ని బట్టి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మేము గైడ్ చేస్తాం. ఎందుకంటే మేము చూసుంటాం కదా కొన్ని ఇయర్స్ పాటు ఈ విధంగా ఇంత టైంలో ఇవి చదువుకుంటే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, ఈ బిట్స్ మనం చదువుకుంటే మనం బాగా క్రాక్ చేయొచ్చు అనే ఇంటెన్షన్లో ఉంటాం కదా. ఇంటెన్షన్ ఏం కాదు, మాకంటే ఐడియా ఉన్నప్పుడు మేము కంపల్సరీ ఇప్పుడు మార్కెట్లో బుక్స్ చూసుకున్నా లేవు, కోచింగ్ సెంటర్లో కూడా లేవు, మీరు కంపల్సరీ మేమేంటంటే తక్కువ ప్రైస్లోనే ఇవంతా మీకు ప్రొవైడ్ చేస్తాం. మెటీరియల్ మొత్తము ప్రొవైడ్ చేయడమే కాకుండా రేపొద్దున కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏంది, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలా, ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలా, సర్టిఫికేట్ తీసుకుని కౌన్సిలింగ్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలా, అటెండ్ అయిపోయిన తర్వాత మన కాలేజ్కి ఎప్పుడు జాయినింగ్ ఉంటుంది, మొత్తం A to Z. నోటిఫికేషన్ వచ్చింది అప్డేట్ అని ఆగిపోయేది కాదు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్లు ఏవైతే ఉంటాయి డే టు డే అప్డేట్ ఇస్తానే ఉంటాము. మీ కోచింగ్ పర్పస్ కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాము. మీరు చేయాల్సింది వాళ్ళు ఒకటే, కామెంట్ బాక్స్లో ఒక తెలంగాణ స్టేట్ డీసెట్ కోచింగ్ వాట్సాప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఆ కోచింగ్ డీటెయిల్స్ అనేది మళ్ళీ చెప్తాను, నేను వీడియో చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మన టైటిల్ ఏంది, నోటిఫికేషన్ ఎప్పుడు సార్ 2025. ఇక్కడ చూడండి 2024లో ఎప్పుడు ఇచ్చినాడు, జూన్లో ఇచ్చినాడు, ఇక్కడ ఏప్రిల్లో ఇచ్చినాడు, ఇక్కడ మేలో ఇచ్చినాడు, ఇక్కడ మనకు అక్టోబర్లో ఇచ్చినాడు. అక్టోబర్లో ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కోవిడ్ టైమ్స్ అనమాట. అక్టోబర్లో అనేది 2020 2021 అప్పుడు కోవిడ్ టైంలో అందువల్ల డిలే అయింది. అప్పుడు 21లో కూడా అదే, ఇక్కడ 20లో కూడా అదే విధంగా ఉంది. అప్పుడు 20లో కోవిడ్ అప్పుడప్పుడు ఎంటర్ అవుతుంది, అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసేసినాడు. బట్ 21లో ఏంటంటే కోవిడ్ వల్ల డిలే అయింది. ఇక ఇవంతా మనం చూసుకుంటే డేట్ మీరే ఇమాజిన్ చేసుకోండి. మనకు ఏప్రిల్ మేలో కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే డిఎస్సి కూడా ప్రాపర్గా టైం టు టైం పెట్టేస్తాడు తెలంగాణ స్టేట్లో. దట్ ఏంటంటే ఏపీలా కాదు, తెలంగాణ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది.
ఒక ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకొని ప్రిపేర్ అయితే తప్ప మనం క్రాక్ చేయలేం. మీకు 2 months ఉందా, 3 months ఉందా, 1 month ఉందా కదా, మనం ఏం చేయకపోయేదానికంటే నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ కదా. నువ్వు ఏమి చేయకుండా ఉండేదానికంటే ఏదో ఒకటి మన ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకొని కొన్ని రిపీటెడ్ బిట్స్ వస్తాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, చదువుకుంటే మన బాగా మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం డబ్బులు కట్టి జాయిన్ అయ్యే కాదనమాట, కంపల్సరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు టీటీసీ చేయడానికి. అందుకే నేనేం చెప్తానంటే మీ కోచింగ్ సపోర్ట్ మొత్తం ఇస్తాం, నీకు సీట్ వచ్చేంత వరకు సపోర్ట్ ఇస్తాం. నువ్వు జస్ట్ జాయిన్ అవ్వు, ఆ డీటెయిల్స్ అనేది ఇంకా ప్రాపర్గా నేను వీడియోస్ ఇక మీద అంటే మనకు కోచింగ్ ఏ విధంగా ఉంటుంది, కోచింగ్ డీటెయిల్స్ ఏంటి, ప్రైవేట్ కాలేజెస్ ఎలా ఉంటాయి, ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఏంటి, ఎంత ర్యాంక్ వస్తే మనకి సీట్ వస్తుంది, వీటికి సంబంధించి మొత్తం ఒక 20 to 30 వీడియోస్ ఉంటాయి. మొత్తం ఏపీ అండ్ తెలంగాణ కలిపి, అంటే ఏపీకి సపరేట్ వీడియోస్ ఉంటాయి, తెలంగాణకి సపరేట్ వీడియోస్ ఉంటాయి. వాటి రెండింటిని మీకు ప్రొవైడ్ చేస్తాను యూట్యూబ్లో. మీరు కోచింగ్లో జాయిన్ అవ్వండి ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి ప్రిపేర్ అయితే తప్ప మనం క్రాక్ చేయలేం. ఒక 2-3 months కష్టపడండి, మనకు ర్యాంక్స్ వస్తే మనం ఆటోమేటిక్గా మనకు నచ్చిన ర్యాంక్ వస్తే మనకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఈ 2-3 months కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కోచింగ్ పర్పస్ ఇంకా 8328367118 నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. నేను అప్పటికి రెస్పాండ్ అవ్వకపోయినా కూడా నాకంటే ఒక ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ ఫ్రీ టైంలో కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతా. నేను చెప్పేది ఒకటే, 2 months 3 months కాదు. ఇక్కడ మనం ఎందుకంటే చాలా వ్యాడ్జిగా ఉంటుంది కాబట్టి మొత్తం చేయాలంటే ఎవరు చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీకే తీసుకున్నాం, జీకే తీసుకోవాలంటే 1 year పాటు చదివినా కూడా కవర్ చేసేంత ఉంటుంది. మీకు అంత అవసరం లే. ఆ టీటీసీ సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ మీదనే బిట్ అడుగుతా అంటాడు, అంటే రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని, ఆ టాపిక్స్ చదువుకుంటే సరిపోతాయి. ఎందుకంటే మనకు ఉండేదే టైం తక్కువ. జీకే అని చెప్పినాడు కదా అని ఒక 2000 pages బుక్ ఉంటుంది, ఆ మొత్తం చదివేలేం కదా. మనం రిపీటెడ్గా ఏవైతే కొన్ని బిట్స్ వస్తాయి వాటి పరంగా చదువుకొని కొన్ని లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఉపయోగిస్తేనే మనకు తక్కువ టైంలో మనం క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. వీటి మీద మేము వర్క్ చేసాం కాబట్టి ఒక 4-5 years నుంచి మాకంటే ఒక ఐడియా ఉంటుంది. టీచర్స్ కూడా సబ్జెక్ట్ ఉంటారు కాబట్టి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ వాళ్ళు మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కోచింగ్లో జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడనేది ఇంకా నేను చెప్పనక్కర్లా, మనకి April Mayలో కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ కూడా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా ఆ నెంబర్కి కాల్ చేయమని చెప్పిన. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.